2x ఈక్వల్ టు 3y అంటే x:y ఈక్వల్ టు ఏమవుతుందంటే 3:2 అవుతుందండి. x/y అంటే 3/2. సో x/y అంటే x:y ఈక్వల్ టు 3/2 అంటే 3:2. మనకి x:y అనేటువంటి రేషియో తెలిసింది. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, x+y డివైడెడ్ బై x-y. ఈ ఈక్వేషన్ ఏంటి బాబు అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అండి. మరి హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, డిగ్రీ ఆర్ పవర్ సేమ్ అండి. సేమ్గా ఉంటే దాన్నే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటామండి. x⁴1 y⁴1 x⁴1 ఇక్కడ y⁴1. మరి ఈ ఈక్వేషన్ మొత్తం కూడా డిగ్రీ ఆర్ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషనే. x+y అంటే 3+2 5 డివైడెడ్ బై x-y అంటే 3 - 2 1 5/1 అంటే 5:1 అవుతుంది. మనకి ఆప్షన్స్లో రేషియోస్ లేవు చూడండి నాన్న, 5:1 అనే రేషియో లేదు, ఓన్లీ 5 అనేది ఉంది. కాబట్టి 5/1 అంటే నథింగ్ బట్ 5 కాబట్టి ఆప్షన్ 3ని సెలెక్ట్ చేసుకోండి.